బాధలు పడేది వాళ్ళ రోజున ఆ ఇబ్బందులను ఎదుర్కొనేటువంటిది ప్రజలు. ఇవాళ మనం అనుకుంటున్నాం అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి అని అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి రోడ్లు సరిగ్గా లేవండి. బయటకు వస్తే ఒక 100 రూపాయలు తీసుకొని బయటకు వస్తే కనీసంలో కనీసం ఒక 2 కూరగాయలు కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక ప్యాకెట్ నూనె చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక 1/2 కిలో కందిపప్పు కూడా చేతికి రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి వాడు ఏ రకంగా బ్రతుకుతాడు? అలానే 10 సార్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 10 సార్లు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి మధ్యతరగతి వాడి నడ్డి విరిచినటువంటి ముఖ్యమంత్రిని వదిలేస్తారనుకుంటున్నారా మీరు ప్రజలు? మీరే అన్నారు ప్రజలు చాలా స్మార్ట్ అని. దేనో ఏ బటన్ నొక్కాలో, ఏ బటన్ నొక్కితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసినటువంటి దాష్టికాలు ఆగిపోతాయో, ఏ బటన్ నొక్కితే ఇది నాకు లీడర్లే చెప్తున్నారు. మనం తెలుగుదేశం బండో కాన్వాయో వెళ్తే ఓహో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ అయితే జగన్ తిడదాం, లేదా నేను మాట్లాడితే చెప్పారు ఇది జగన్ గారు వెహికల్స్ లేదా వైసీపీ వాళ్ళు అనుకో ఓహో వీళ్ళు వైసీపీ మనుషులా అయితే మీరే వస్తారు టీడీపీని తిడదాం. ఇట్లా ఉంది. ఎవరేమి అంత ఓపెన్ గా బట్టలు చింపేసుకుని చెప్పట్లా. ఇప్పుడంటే మీరు పార్టీలు మాట్లాడుతున్నారు, షర్మిల గారు ఓపెన్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు జగన్ గారు మోసాలని. ప్రజలకు అర్థమవుతున్నాయా? చంద్రిక గారు ఒక చిన్న మాట చెప్తా, మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తా. నిన్న మంగళగిరిలో సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి అమ్మ ఏంటి పరిస్థితి అంటే రోడ్డు వేయలేదు, అదే లేదు ఇదే లేదు అని అక్కడ ఉన్నటువంటి ఒక ముసలావిడ చెప్పింది. సరే అమ్మ నాకు ఓటు వేయండి, మన ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంచెం వేసాం, మన ప్రభుత్వం రాగానే మళ్ళీ వేస్తామనంటే చిచ్చి మేము మీకు ఓటే మేము లోకేష్ గారికి ఓటేస్తామని చెప్పేశారు. సింపుల్ గా మొహం మీకు చెప్తున్నారండి. మీరు అన్నట్టుగానే కొంతమంది అలా ఉంటారా అని అంటే ప్రజలకు కూడా ఇప్పుడు ఎలాంటి ఒక భయాందోళన అంటే దెర్ ఇస్ అ ఫియర్ సైకోసిస్ ఇన్ ద స్టేట్. చంద్ర గారు అంటే మనం ఒక నిజంగా కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకుంటే ఇవాల్టి రోజున మీరు గమనించండి, పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార సభలకి వెళ్తేనే, పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంటేనే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు లిటరల్ గా. అరే కనీసంలో కనీసం మా అక్కని ఏడిపించద్దన్నందుకు ఒక 9వ తరగతి జరిగేటువంటి పిల్లవాడిని నడి రోడ్డు మీద కాల్ చేశారండి. అలాంటి పరిస్థితి ఆయన చెప్పే అక్క చెల్లెళ్ళ పరిస్థితి అలా ఉంది. ఈ సొంత చెల్లెళ్ళు ఇలా చెప్తున్నారు, మాకే ప్రాణాలకు దిక్కు లేదు, హామీ లేదు బాబోయ్, మా తర్వాత మా పిల్లలు ఏంటో అంటున్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం, అసలు ఎనలిస్ట్ తో మాట్లాడదాం. ఎందుకంటే పార్టీల వర్షన్స్ విన్నాం, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం అంటూ